వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి, తర్వాత సెమిస్టర్కి ఎన్ని యూనిట్స్ ఉంటాయి ఏవి అనేటువంటి విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, లెట్ us స్టార్ట్. Department of English, Palamuri University, course structure under the recognized CBCS with effect from academic year 2019 to 20. Subject English, first language. ఓకే, ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ ఇచ్చినటువంటి సిలబస్ స్ట్రక్చర్ గురించి తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ మన స్టేట్ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా మనకు ఒకే రకమైనటువంటి సిలబస్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే, ఉస్మానియా అయినా కాకతీయ అయినా ఏదైనా సరే ఇవే సిలబస్ ఉంటుంది. కొద్దిగా గమనించి అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ సెమిస్టర్ 1 ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్లు ఉంటాయి, సెకండ్ ఇయర్లో 2 సెమిస్టర్లు ఉంటాయి. సెమిస్టర్కు ఇంతకుముందు ఇప్పుడు చెప్పబోయే విధంగా అయితే 4 యూనిట్స్ ఉన్నాయి. ఇక ఫ్యూచర్లో ఏదైనా మారుస్తారంటే అదిగా మనం చెప్పలేం, అప్డేట్స్ మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ 2019-20 అకాడమిక్ ఇయర్లో ఏదైతే సిలబస్ ఉందో దాన్నే ఇక్కడ వివరిస్తున్నాను. సెమిస్టర్ 1లో మనకు ఎన్ని ఉంటాయంటే 4 యూనిట్స్ ఉంటాయి. ఈ 4 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఒకటి షార్ట్ ఫిక్షన్ ఇస్తాడు, ఒకటేమో షార్ట్ ఫిక్షన్, ఒకటి ప్రోజ్, ఒకటి పోయిట్రీ, ఇంకొకటి డ్రామా. ఓకే, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ 4 యూనిట్స్లో 4 రకాలైనటువంటివి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే ఇక్కడ షార్ట్ ఫిక్షన్ ఉంది, ది కర్బ్ ఇన్ ద స్కై బై జేమ్స్ థర్బర్. ఇది ఎస్సే టైప్ క్వశ్చన్స్ అనమాట, వస్తుంది దీంట్లోకి వెళ్ళి. ఆ తర్వాత గ్రామర్ పార్టికల్స్ చూసుకుంటే మనకు ప్రొనౌన్సియేషన్లో కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి, గ్రామర్, నౌన్, వొకాబులరీలో వర్డ్స్, రూట్స్, ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్, స్పెల్లింగ్ సంబంధించి కామన్లీ మిస్స్పెల్డ్ వర్డ్స్ ఉన్నాయి, పంక్చువేషన్కి క్యాపిటలైజేషన్ ఉన్నాయి, కన్వర్జేషన్లో ఇంట్రొడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ ఫార్మల్ సిచ్యువేషన్, తర్వాత రీడింగ్ ప్యాసేజ్కి చిందుల ఎల్లమ్మ. ఇక్కడ రీడింగ్ ప్యాసేజ్ గురించి ఉంటుందన్నమాట, ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది మీరు ఎస్సే టైపే ఉండొచ్చు లేదా షార్ట్ ఆన్సర్ టైప్ ఉండొచ్చు. ప్రతి ఎగ్జామ్లో వీటిలోకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఒక ప్యాసేజ్ ఏదైనా ఒకటి స్టోరీ లాంటిది ఇస్తాడు, అవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి. జనరల్గా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు మీకు ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. ఇక రైటింగ్ సంబంధించి ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇన్ టు అ పారాగ్రాఫ్. ఓకే, ఒక సెంటెన్స్ని ఒక పారాగ్రాఫ్లకి ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలి అనేటువంటిది ఇందులో ఉంటుంది. ఇంకా సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ యూనిట్లో ఇచ్చాడు మోటివేషన్ అండ్ గోల్ సెట్టింగ్ ఇచ్చాడు. వాల్యూ ఓరియంటేషన్లో ఒక ప్రావర్బ్ లాంటిది ఉంటుంది అనమాట, వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అలాంటిది అనమాట. సో దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఈ స్టేట్మెంట్ని మనం క్లియర్గా ఒక ఎస్సే రూపంలో రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకు సెమిస్టర్ 1లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్. ఇక సెకండ్ యూనిట్ చూస్తే ఇది ప్రోస్. చూడండి, ప్రోస్లో హ్యాపీ పీపుల్ ఉంది, హ్యాపీ పీపుల్ బై విలియం రాల్ఫ్ హించ్. ఇక్కడ ప్రొనౌన్సియేషన్లో వావెల్స్ ఇచ్చారు, మొనోఫ్థంగ్స్ ఇచ్చారు, తర్వాత గ్రామర్, ప్రొనౌన్స్, వొకాబులరీ, వర్డ్ రూట్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, స్పెల్లింగ్, ఫార్మింగ్ యాంటోనిమ్స్ యూజింగ్ అన్ అండ్ డిఐఎస్టీస్, పంక్చువేషన్లో క్యాపిటలైజేషన్, ఆ తర్వాత కన్వర్జేషన్లో స్టార్టింగ్ అండ్ సస్టైనింగ్ ఆ కన్వర్జేషన్ గురించి, డైలాగ్, ట్రాన్సాక్షన్స్ గురించి ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ఒక సంభాషణను ఏ విధంగా మనం చేస్తాం ఇంగ్లీష్లో, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో ఇది కొంత భాగంగా మనకి ఇక్కడ వస్తుందన్నమాట. తర్వాత రీడింగ్ ప్యాసేజ్ ది మిలియన్ మార్చ్. రీడింగ్ ప్యాసేజ్లో మిలియన్ మార్చ్కి సంబంధించి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దాన్ని చదివి మనం రాయాల్సి ఉంటుంది. రీడింగ్ ప్యాసేజ్లో ఎక్కడైనా మన ఎన్ని యూనిట్లు తీసుకున్నా ఏదో ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దాన్ని టెక్స్ట్ బుక్లోనే చదవాలి, ఆ తర్వాత ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. రైటింగ్లో సీక్వెన్సింగ్ ఇచ్చాడు, ఇక్కడ సెంటెన్స్ సీక్వెన్సింగ్ కావచ్చు. తర్వాత సాఫ్ట్ స్కిల్స్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాల్యూ ఓరియంటేషన్లో డౌట్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. సో ఇది సెకండ్ యూనిట్కి సంబంధించి. మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకొని పెన్ పెట్టుకొని ఇక్కడ వీడియో పాజ్ చేస్తూ మీరు ఈ సిలబస్ని మీరు కాపీ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ప్రోస్, పోయిట్రీ అవన్నీ కూడా హెడ్డింగ్స్ పెట్టి ఒకసారి వీడియో చూడండి, చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లే చేసి నిదానంగా పాజ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సిలబస్ని నోట్ చేసుకోండి, మీకు సిలబస్ పైన పూర్తి అవగాహన వస్తుంది. ఇది సెకండ్ యూనిట్కి సంబంధించి. ఇప్పుడు థర్డ్ యూనిట్కి వెళ్దాం. థర్డ్ యూనిట్లో పోయిట్రీ, ఎ సామ్ ఆఫ్ లైఫ్ బై హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో. ఇక్కడ కూడా ప్రొనౌన్సియేషన్ ఇచ్చారు, ప్రొనౌన్సియేషన్లో వావెల్స్, డిప్థాంగ్స్ ఇచ్చారు, గ్రామర్, యాక్సిలరీ వర్బ్స్, వొకాబులరీ, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్, హోమోఫోన్స్, స్పెల్లింగ్స్కి సంబంధించి వర్డ్స్ ఎండింగ్ ఇన్ TION అండ్ SION, పంక్చువేషన్ సంబంధించింది ఫుల్ స్టాప్ అండ్ కామా,
కన్వర్జేషన్కి సంబంధించి డిస్క్రైబింగ్ యువర్ కాలేజ్ అండ్ కోర్స్ ఆఫ్ స్టడీ. తర్వాత రీడింగ్ ప్యాసేజ్కి సంబంధించి బతుకమ్మ ఇచ్చారు, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు చూడండి. రైటింగ్కి సంబంధించి డిస్క్రిప్టివ్ రైటింగ్ ఇచ్చారు. సాఫ్ట్ స్కిల్స్ సంబంధించి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్. ఆ తర్వాత వాల్యూ ఓరియంటేషన్ కింద యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. ఇక 4th యూనిట్కి వెళ్తే డ్రామా. ఇది ఇక్కడ ది డియర్ డిపార్టెడ్ అన్ ఎక్స్ట్రాక్ట్ బై స్టాన్లీ హాటన్. ఇది డ్రామా, ఇది డైలాగ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇది మంచి స్టోరీ, డ్రామాకి సంబంధించి ఒకటి లాస్ట్ యూనిట్లో ఒక డ్రామా ఉంటుంది. ఇక్కడ ప్రొనౌన్సియేషన్లో లెటర్స్ విత్ వెరీడ్ ప్రొనౌన్సియేషన్స్, గ్రామర్కి సంబంధించి మెయిన్ వర్బ్స్ అండ్ టెన్సెస్, వొకాబులరీలో కొలొకేషన్స్ ఉన్నాయి. ఆ స్పెల్లింగ్ సంబంధించి ఇక్కడ వర్డ్స్ ఎండింగ్ ఇన్ TION అండ్ MENT. పంక్చువేషన్ సంబంధించి క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్. తర్వాత కన్వర్జేషన్ సంబంధించి లీవింగ్ అండ్ వాయిస్ మెయిల్, మేకింగ్ అన్ అపాయింట్మెంట్ ఓవర్ ఫోన్. రీడింగ్ ప్యాసేజ్కి సంబంధించి హుస్సేన్ సాగర్ ఇచ్చారు. ఆ తర్వాత రైటింగ్ సంబంధించి డైలాగ్ రైటింగ్. సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి ఇంటర్పర్సనల్ స్కిల్స్. వాల్యూ ఓరియంటేషన్లో ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. ఇది మనకు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి 4 యూనిట్స్. ఓకే, ఆ తర్వాత సెకండ్ సెమిస్టర్ చూద్దాం. సెకండ్ సెమిస్టర్లో మనకు ఫస్ట్ ఏంటంటే షార్ట్ ఫిక్షన్, ఎ విజిట్ ఆఫ్ చారిటీ బై ఎడోరా వెల్టీ. ప్రొనౌన్సియేషన్లో ఇక్కడ ప్లోసివ్స్ ఇచ్చారు. గ్రామర్లో నాన్ ఫెనిట్ వర్బ్స్, వొకాబులరీ సిమిలీ అండ్ మెటఫోర్, స్పెల్లింగ్ యూస్ ఆఫ్ IE అండ్ EI. పంక్చువేషన్స్లో సెమికోలన్ గురించి. ఆ తర్వాత కన్వర్జేషన్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, రీడింగ్ ప్యాసేజ్ హైదరాబాద్, రైటింగ్ నోట్ మేకింగ్, సాఫ్ట్ స్కిల్స్ టైమ్ మేనేజ్మెంట్, వాల్యూ ఓరియంటేషన్ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో వన్. సో ఇది ఫస్ట్ యూనిట్ సంబంధించి సెకండ్ సెమిస్టర్లో. ఆ తర్వాత సెకండ్ యూనిట్ ఏంటంటే ప్రోస్. ఇక్కడ బెనారస్ ప్రోస్ ఇచ్చారు బై ఆల్డర్స్ హక్స్లే. ప్రొనౌన్సియేషన్లో ఫ్రికేటివ్స్, గ్రామర్, అడ్జెక్టివ్స్, వొకాబులరీ, ఆక్సిమరోన్ అండ్ హైపర్బోల్. స్పెల్లింగ్ సంబంధించి వర్డ్స్ ఎండింగ్ ఇన్ ABLE ఆర్ IBLE. తర్వాత పంక్చువేషన్ సంబంధించి కోలన్ అండ్ M- ఇచ్చారు. కన్వర్జేషన్ సంబంధించి రిక్వెస్ట్స్. రీడింగ్ ప్యాసేజ్ బుర్రకథ, రైటింగ్ ఇన్ఫార్మల్ లెటర్స్, సాఫ్ట్ స్కిల్స్ లీడర్షిప్, వాల్యూ ఓరియంటేషన్ ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ ద సార్డ్. ఆ తర్వాత థర్డ్ యూనిట్ చూస్తే సెకండ్ సెమిస్టర్లో స్టాంజస్ రిటర్న్ ఇన్ డిజెక్షన్ నియర్ నెపల్స్ బై PB షెల్లీ. ప్రొనౌన్సియేషన్ అఫ్రికేటివ్స్ అండ్ నాజల్స్. గ్రామర్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి. వొకాబులరీలో ఇక్కడ పోర్టుమాంటో వర్డ్స్ అండ్ లోన్ వర్డ్స్ ఉన్నాయి. స్పెల్లింగ్ సంబంధించిన వర్డ్స్ ఎండింగ్ ఇన్ IAL, ANCE, ENCE, IC, ITY and IVE. పంక్చువేషన్ హైఫెన్ గురించి ఇచ్చారు. కన్వర్జేషన్లో కండక్టింగ్ అ మీటింగ్. ఆ తర్వాత రీడింగ్ ప్యాసేజ్ సంబంధించి ఫ్లవర్ బోట్ బై సుంకర రమేష్. రైటింగ్ సంబంధించిన ఫార్మల్ లెటర్స్ ఇచ్చారు. సాఫ్ట్ స్కిల్స్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఇచ్చారు. వాల్యూ ఓరియంటేషన్కి సంబంధించింది ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఇది థర్డ్ యూనిట్ సంబంధించింది. ఆ తర్వాత ఫోర్త్ యూనిట్ చూస్తే మనకు షేక్స్పియర్ రీటోల్డ్, జూలియస్ సీజర్ ఎక్స్ట్రాక్ట్ ఇచ్చారనమాట. ఆ తర్వాత ప్రొనౌన్సియేషన్లో అప్రాక్సిమేట్ ఇచ్చారు. గ్రామర్కి సంబంధించి అడ్వర్బ్స్, వొకాబులరీలో పాలిండ్రోమ్స్. ఆ తర్వాత స్పెల్లింగ్స్కి సంబంధించి డిరైవ్డ్ ఫ్రమ్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్. పంక్చువేషన్ సంబంధించి ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చారు. తర్వాత కన్వర్జేషన్స్లో ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి అడిగారు. ఆ తర్వాత రీడింగ్స్ ప్యాసేజ్లో ది హ్యాండిక్యాప్స్ ఆఫ్ తెలంగాణ. రైటింగ్ స్కిల్స్ సంబంధించి ఫార్మల్ లెటర్స్ గురించి. సాఫ్ట్ స్కిల్స్లో ఎటిక్విట్ అండ్ గ్రూమింగ్. వాల్యూ ఓరియంటేషన్, ఇందులో నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇవి ఈ 4 యూనిట్కి సంబంధించింది. ఇక్కడ చెప్పారు కదా, ప్రతి యూనిట్లో చూడండి మీరు గమనిస్తే ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, స్పెల్లింగ్ ఉంటుంది, కన్వర్జేషన్ అండ్ పంక్చువేషన్ ఉంటుంది. ఆ తర్వాత రీడింగ్ ప్యాసేజెస్ కానీ, రైటింగ్, సాఫ్ట్ స్కిల్స్, వాల్యూ ఓరియంటేషన్, ఇవన్నీ కూడా ప్రతి యూనిట్లో ఉంటాయి. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ దాకా. ఇక్కడ ఏంటంటే ప్రతి యూనిట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఓకే, సో కాబట్టి ప్రతి పార్ట్ని మనం మంచిగా ప్రాక్టీస్ చేయాలి.
చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ గ్రామర్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేటువంటి చాలా సందేహాలు ఉంటాయి కదా. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ లెసన్ వైజ్గా ఇచ్చిన గ్రామర్ని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ పోతే చాలు. ఇంకొకటి ఏంటంటే మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అక్కడ ఎక్సర్సైజెస్ ఇచ్చింటారు కదా, వాటిని మంచిగా ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకే, ఇవి ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క సిలబస్. ఓకే, ఇది అనమాట. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి. షేర్ చేసి, ఎందుకంటే వాళ్ళు కూడా కొత్తగా కాబట్టి డిగ్రీ సిలబస్ సంబంధించి వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి, దీనివల్ల క్లారిఫై అవుతాయి. అలాగే దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఫస్ట్ ఇయర్ లెసన్స్ కొన్ని యూట్యూబ్లో కూడా ఇదే ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు వీడియో లిస్ట్ వస్తుంది, దాన్ని చూస్తూ మీరు లెసన్స్ వినవచ్చు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ దీన్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.